నేను యూట్యూబ్లో చూస్తున్నాను సార్ ఇట్లా చాలా మంది యూపీఎస్సీకి సంబంధించి కోచింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ క్లాసెస్ పెడుతున్నారు. ఓకే. ర్యాండమ్గా నేను ఒక 2-3 వీడియోస్ చూస్తాను. సారీ టు ఆస్క్ దిస్. ఈ ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఆ వీడియోస్ కింద కొంతమంది కామెంట్ పెట్టారు, వై యూ డోంట్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. అది చూసి నేను నవ్వుకున్నా బేసిక్. ఫనీ క్వశ్చన్. సో ఎట్లా సార్, ఎట్లా డిఫైన్ చేస్తారు మీరైతే? వాళ్ళ ప్రశ్నలోనే ఆన్సర్ ఉందండి. అంటే వాడు అడిగే క్వశ్చన్ ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు? అవును. వాడు అయితే ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఎందుకు అవ్వలేదు అంటే ఇప్పుడు పాఠం చూసి ఇప్పుడు అందరికీ మీరు అన్నట్లు హార్డ్ వర్క్ ఉండాలి 90-95%, ఆ 5% తగల లక్ ఫ్యాక్టర్ ఉండాలి. బహుశా అది కూడా ఉండొచ్చు, లేదా ఫాల్టీ ప్రిపరేషన్లో ఉండొచ్చు, స్ట్రాటజీ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, 100 కారణాలు ఉంటాయి. మన పాత వాళ్ళు అనేవాళ్ళు కరుణ చావుకి 1000 కారణాలు. సో ఎవరి లైఫ్లో వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు అవతల వాళ్ళని జడ్జ్ చేసుకునే ముందు మనం చూడాలి, వాళ్ళు ఫ్రీగా చెప్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, అంతేగాని నువ్వెందుకు అవ్వలే అంటే వాడు ఏం చెప్తాడు. అదే ఫన్నీ ఎమోజీ పెట్టాడు, నేను కూడా అడగాలనుకున్నాను. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అన్ని రకాల విమర్శలు ఎదుర్కోవాలండి మనిషి. ఎస్ సార్, ఎస్ సార్.